గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. వివిధ దినపత్రికల నుంచి ప్రధాన వార్తగా ఇటువంటి హడావిడి లేకుండా మీ ముందుకు ఇక వీలైతే మరింత చేరువ చేసే దిశగా V3 న్యూస్ ప్రారంభించినట్టుగా V3 న్యూస్లో కొనసాగబడే కార్యక్రమం పేపర్ ముచ్చటికి స్వాగతం. ఈరోజు వచ్చిన ప్రముఖ వార్తలు, ప్రత్యేక కథనాలు, ఏ వార్తాపత్రిక ఎటువంటి వార్తని ప్రచురించిందో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి విషయానికి వస్తే కనుక శాంతి మంత్రం, ద్వేషతంత్రం, ఐరాస వేదికపై భారత ప్రధాని మోదీ, పాక్ ప్రధాని ఇమ్రాన్ వైరుధ్య ప్రసంగాలు. ఇటు బుద్ధుడి మాట, అటు విద్వేష బాట. ఓవైపు బాపు అహింసా మార్గం, మరోవైపు ఉగ్రవాద భాషణం. ఇటువైపు అభివృద్ధి జపం, అటువైపు వ్యక్తిగత దూషణల పర్వం అంటూ ఏదైతే UNGAలో ఇటు భారత్ అలాగే అటు పాకిస్తాన్ సంబంధించి మోదీ మాట్లాడడం, అటు ఇమ్రాన్ గారు మాట్లాడడం ఏదైతే జరిగిందో దానికి సంబంధించి కథనాన్ని ప్రవృత్తిగా మనం ఆరోపించడం చూడొచ్చు ఈనాడులో. అలాగే భాగ్య నరకం, చిగురుటాకులో వణికిన హైదరాబాద్, చెరువులు నాలాల నీళ్లన్నీ నివాసాల్లోకి, 3 గంటల్లో 14.9 సెంటీమీటర్ల వర్షం, రాజధానిలో వర్ష భీభత్సమిలా అంటూ దానికి సంబంధించిన డీటెయిల్ని ప్రచురిస్తూ పూర్తి కథనాన్ని మనం ఆ 15 పేజీలో ఈనాడులో చూడొచ్చు. అలాగే విద్యుత్ సంస్థల్లో 2939 ఉద్యోగాలు, నియామక ప్రకటన జారీ చేసిన దక్షిణ డిస్కం, వచ్చే నెల 10 నుంచి దరఖాస్తుకు అవకాశం అంటూ వివరాలు 6వ పేజీలో ఈనాడులో. ఇక అలాగే అక్రమార్కులకు కటకటాలు, ESI మందుల కొనుగోలు కుంభకోణంలో అరెస్టుల పర్వం, సంచాలకురాలు సహా ఏడుగురు జైలుకు వివరాలు 8లో ఈనాడులో. అలాగే ఈరోజు మీరు చూడండి, నా టేబుల్ నుండి మొత్తం పేపర్లు నా ఆల్రెడీ సర్దేసుకున్నాను. ప్రతిరోజు మనం వార్త నుండి ఎక్కడో చిన్న మూడు ఉంటుంది ప్రకటన గట్టి ఈరోజు చూస్తుంటే కనుక ప్రకటన ప్రవాహం ప్రతి వార్తాపత్రికలో చూడొచ్చు. అలాగే మరో ప్రధాన దినపత్రిక సాక్షి విషయానికి వచ్చినట్టు కనుక మోదీ వివేకం, ఇమ్రాన్ ఉన్మాదం, ఐక్యరాజ్య సమితి వేదికగా వెల్లడైన భారత్ పాక్ వైఖరి అంటూ UNGAలో నిన్న ప్రధాని మోదీ అలాగే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ ఏదైతే అక్కడ భాషణ జరిగిందో దానికి సంబంధించి మనం చూడొచ్చు 4వ పేజీలో సాక్షులు కూడా. ఇక దవాకి రాణి IMS స్కామ్లో దేవికా రాణి సూత్రధారి, ఆమెతో పాటు మరో 7 ఉద్యోగుల అరెస్ట్. 2వ రోజు కొనసాగిన ACB సోదాలు. 2015-19 మధ్య మందుల కొనుగోలులో స్కామ్, ఏటా 200 కోట్ల రూపాయల చొప్పున కొనుగోళ్లు, తెరపైకి IAS అధికారి, మాజీ మంత్రి బంధువు అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలు 2వ పేజీలో చూడొచ్చు. ఇక ఉద్యోగాలు వస్తున్నాయంటూ అలాగే విక్రమ్ కూలిపోయిందని నాస తెలపడం, కెప్టెన్ అజారుద్దీన్కి సంబంధించి భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్ తొలిసారి క్రికెట్ పాలనలోకి అడుగుపెట్టారు. శుక్రవారం జరిగిన SC ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి స్పోర్ట్స్లో. అలాగే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే UNGAలో ప్రధాని మోదీ అలాగే భారత ప్రధాని మోదీ అలాగే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఏదైతే ఇండివిజువల్గా మాట్లాడడం జరిగిందో దానికి సంబంధించి కథనాన్ని మనం ప్రతి దినపత్రికలో మనం చూడొచ్చు. అలాగే ఏదైతే ESI మందులకు సంబంధించి స్కామ్ జరిగిందో దాన్ని కూడా ప్రతి దినపత్రిక ప్రధానంగా ప్రచురించడం జరిగింది. అయితే ఈరోజు వచ్చిన వీటిపై ఈరోజు వచ్చిన కథనాలపై మనతో పాటు ముచ్చటించి దానిపై మరింత విశ్లేషణ అందించడానికి మనతో పాటు స్టూడియోలో మరికొద్దిసేపట్లో జాయిన్ కాబోతున్నారు నిజాం వెంకటేశ్వర గారు, రిటైర్డ్ ఇంజనీర్ అలాగే రాజకీయ మరియు సామాజిక విశ్లేషకులు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఒక చిన్న బ్రేక్ తర్వాత మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నిజాం వెంకటేశ్వర గారు, విశ్రాంత ఇంజనీర్ అలాగే సామాజిక మరియు రాజకీయ విశ్లేషకులు. ఆయనతో మాట్లాడి వచ్చిన కథనాల మీద ఆయనతో ముచ్చరించే ప్రయత్నం చేద్దాం. సార్, కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం సార్. చూసుకున్నది కనుక నిన్న ప్రధానంగా అటు UNGAలో ప్రధాని మోదీ మాట్లాడడం అలాగే ఇమ్రాన్ కూడా మాట్లాడడం అని చూసాం. అసలు విశ్లేషణ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే మోదీ భాషణ ఎలా ఉంటుందో అందరికీ తెలుస్తుంది. ఇమ్రాన్ వెర్షన్ డిఫరెంట్గా ఉండింది. ముందు మంచిగా స్టార్ట్ చేసి తర్వాత ఒక కన్ఫ్యూజ్డ్ మైండ్లో ఏదో టాపిక్స్ ఆయన మాట్లాడుతూ ఎట్ లాస్ట్ మళ్ళీ మన కాశ్మీర్ విషయానికి రావడం జరిగింది. దీనిపై విశ్లేషణ. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న పెద్ద భూతం ఉగ్రవాదం. మనందరికీ తెలుసు, బిన్ లాడెన్ నుంచి ఇప్పటిదాకా కూడా అన్ని ట్రైనింగ్ సెంటర్స్ అన్ని పాకిస్తాన్లో ఉన్నాయని. కానీ మొదటి నుంచి పాకిస్తాన్ ఏమంటుంది, మా దగ్గర లేరు అంటది. మధ్యలో ఏమన్నాడు ఇమ్రాన్ ఖాన్, నాకు తెలియకుండా పాత ప్రభుత్వాలు ఉన్నప్పుడు అప్పుడైతే జరిగింది అంటాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు, యూఎన్ఓకి పోయేసరికి పిచ్చెత్తిపోయింది ఆయనకు. మాకంటే 7 రెట్లు పెద్ద దేశం, అది యుద్ధంగా వెళ్తే అనుయుద్ధమే వస్తుంది. అనుయుద్ధం వస్తుంది, ఎవరిని బెదిరిస్తున్నాడు ఆయన? అనుయుద్ధం వస్తే ఒక భారత్కే కాదు ప్రపంచానికే ముప్పు. ఎవరు అనుయుద్ధం రానియ్యారు. కాకపోతే
చేతగాని వానికి మాటలు ఎక్కువ అన్నట్టు ఎప్పటికొక బూచి భారత్ మా మీద దాడి చేస్తుందని చెప్పి చైనాతో పొత్తు కలుపుకొని రోడ్లు వేసుకుంటూ గందరగోళం సృష్టించుకుంటూ వాళ్ళ ఉన్న దేశాన్ని కాపాడుకునే శక్తి వాళ్ళకు లేదు. ఇంకా వాళ్ళకి కాశ్మీర్ ఎందుకు? తర్వాత కాశ్మీర్ గురించి చెప్పడానికి వాళ్ళెవరు? ఎన్నో వాళ్ళ దగ్గర ఉంటే మనం లాక్కోలేదు. వాళ్ళ బంగ్లాదేశ్ పోయింది, ఏం చెప్తున్నారు? వాళ్ళకు నిజంగా ఇచ్చిన బంగ్లాదేశే పోతే మాట్లాడేది లేదు. భారతదేశంలో ఉన్న కాశ్మీర్ గురించి ఎందుకు మాట్లాడాలి? అధికారులున్నాయి, అన్యాయాలున్నాయి ఉంటే డైలాగ్తో పరిష్కరించుకోవాలి. అనుయుద్ధం అనేది బెదిరించాలి. ఈయననేమో ఉగ్రవాదం, తర్వాత మనం అడవులు పెంచడం గురించి, తర్వాత పర్యావరణాన్ని కాపాడుకోవాలి గురించి ప్రపంచ సమస్యలు తన సమస్యగా చేసుకుని మోడీ మాట్లాడితే, తనది కాని సమస్య గురించి మాట్లాడి భారత్ మీద బురద జల్లే ప్రయత్నం ఇమ్రాన్ ఖాన్ చేశాడు. దాంతో ఏముంటుంది? ఇంకా వీక్ అయిపోతారు. కాకపోతే ఏంటంటే తన దగ్గర పాకిస్తాన్లో తన అధ్యక్షుడిగా కొనసాగాలంటే బయట ఏదో తిట్టినట్టు చేయాలి కాబట్టి తిడుతున్నాడు తప్పితే ఉన్న బేస్ కోల్పోవద్దని చేస్తున్న ప్రయత్నం తప్పితే దీంతో ఆయనకు ఒరిగేది ఏమీ లేదు, భారతదేశానికి పోయేది కూడా ఏమీ లేదు. ఇంకో మాట కూడా అనడం జరిగింది, ప్రపంచ దేశాలను కూడా ఈ విషయంలో తప్పట్టినట్టు ఆయన మాట్లాడడం జరిగింది. ఏమంటే ఎవరు చేయాలి? ప్రపంచ దేశాలకు ఏం పని? ఎవరికి లేదు, ఈయనకే ఉంది నొప్పి. అక్కడ బిజినెస్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రపంచ దేశాలన్నీ భారత్కి సపోర్ట్ చేస్తున్నాయి. కాశ్మీర్ ఏమని అనుకోని అసలు ఒకటే విషయం, తన చాతగాందంతా భారత్లో ఉన్నది. మరి భారత్తో పోట్లాడడం ఎందుకు? నైబర్స్ తోటి మంచి కలిసి ఉండొచ్చు కదా. ఆయన కలిసి ఉండనంత కాలం పాకిస్తాన్కు ఈ తిప్పలు తప్పవు, వాళ్ళకు తిండికే లేదు. వాళ్ళకు ఐటీలో కానీ ఏది ప్రపంచ బిజినెస్లలో ఒక ఆయుధాలు, దానికోసం అమెరికా, నాటో దేశాలు మొదటి నుంచి గందరగోళం ఉంటూనే ఉన్నది. ఇప్పుడు రష్యా పోయింది, ప్రపంచం ఏక సెంటర్ అయిపోయింది అమెరికా మనతో మంచి సంబంధాలు ఉంటే పాకిస్తాన్కి ఆటోమేటిక్గా ఇబ్బంది కాబట్టి ఏదో విరుచుకుపడుతూనే ఉంటాడు. ఆ విరుచుకుపడడానికి పెద్ద రిలవెన్స్ లేదని మనం మాట్లాడుకోవచ్చు. ప్రపంచ దేశాలను గమనిస్తున్నాయి కదా. ఇమ్రాన్ ఖాన్ కచ్చతో మాట్లాడింది తప్పితే ఆయన దగ్గర దాంట్లో కంటెంట్ ఏం లేదని. రైట్ సార్, అక్కడి నుంచి కొంచెం మనం వేరే టాపిక్ లేదు. కనుక దేవికా రాణి అరెస్ట్, ఈఎస్ఐ మందుల కుంభకోణం అని మాట్లాడుకోవచ్చు దీని గురించి. ఎందుకంటే చూసినట్టు కనుక దాదాపు 200 కోట్ల రూపాయల స్కామ్ మందుల విషయంలో. అసలు విచిత్రం తెలుసా మీకు? ఈ పద్మ అని ఎవరైతే ఉన్నారో సంయుక్త సంచాలకులు, ఆమెకి ఏమి హక్కు లేదు అసలు. యాక్చువల్గా సనత్ నగర్లో 2015లో ఆమె స్పెషల్ డ్రగ్ డిస్పెన్సరీ యూనిట్ అని పెట్టింది. అసలు దానికి ఆమెకు అధికారమే లేదు. సెంటర్ నుంచే రావాల్సిందే, తీసుకోవాల్సిందే. కానీ ఏం చేశారు? స్పెషల్ సెంటర్ ఫర్ డ్రగ్ యూనిట్స్ అని ఏర్పాటు చేసి అనుమతులు లేవు పెట్టారు. పెట్టి దానికి ఆర్డర్ ఇచ్చినట్టు, వాళ్ళు మందులు సప్లై చేసినట్టు, వీళ్ళు ఈఎస్ఐ హాస్పిటల్ సప్లై చేసినట్టు. మందులు రాలేదు, సప్లై కాలేదు, దానికి బిల్లులు పెట్టారు, అందరికి పంపినట్టు చేశారు. చేసి పెద్ద కుంభకోణానికి వాళ్ళు దారి తీశారు. ఇంత దుర్మార్గమైన పని చూసి స్త్రీలే ఉన్నారు, అందరూ మగవాళ్ళు కాదు. వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాడు ఓమ్ని మెడి సంస్థ ప్రతినిధి చెరుకూరు శివనాగరాజు, కంచెల శ్రీహరి బాబు, హర్షవర్ధన్, వీళ్ళు చేసి ఉండొచ్చు. కానీ ఈ ట్రాప్లో పడ్డది ఎవరు? ఇదంతా నడిపించింది ఎవరు? స్త్రీలు. మొన్న చూడండి లావణ్య ఎంఆర్ఓ, మొన్న లావణ్య ఎంఆర్ఓ ఏసీబీకి చిక్కింది. మళ్ళీ ఇక్కడ వెళ్ళినారు దేవికారాణి స్త్రీయే, పద్మ స్త్రీయే, కూరపాటి వసంత ఇంద్ర స్త్రీయే, మంత్రి రాధిక. ఫార్మసిస్ట్ నుంచి మొదలుకొని సంచాలకురాల దాకా నలుగురు కలిసి స్త్రీలు ఇంత పెద్ద కుంభకోణానికి ప్రధాన పాత్ర వహించడం, వాళ్ళు ప్రలోభానికి లొంగిపోవడం నిజంగా చాలా సిగ్గుచేటు. ఎందుకంటే స్త్రీలు ఆర్మీలో ఉన్నా బయట ఉన్నా ఇబ్బంది ఉంటుందని అందరూ అనుకుంటే కూడా మనం ఏమనుకుంటున్నాం, స్త్రీలకు సమానత్వం రావాలనుకుంటున్నాం. కానీ స్త్రీలకు ఉండే మినిమం తక్కువ ఎక్స్పోజర్ తోటి ఈజీగా ప్రలోభానికి లోనయ్యి అనవసరంగా ఇప్పుడు 17 మంది ఇండ్ల మీద 23 ప్రాంతాల్లో నిన్న దాడులు జరిగితే ఎన్నో దొరికినాయి. వీళ్ళు బయటపడ్డ రిమాండ్కి ఇచ్చినారు అందరినీ. వీళ్ళు బయటపడడం కూడా అంత ఈజీ కాదు. నేరం రుజువయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే మందులు కొనలేదు, సప్లై చేయలేదు, బిల్లులు ఇచ్చినారు, డబ్బులు తీసుకున్నారు. అంటే ఓపెన్ మళ్ళీ డబ్బులతో చూసిన ఫార్మసిస్ట్ ఇల్లు మంత్రి నివాసం లాగా ఉన్నది. ఒక ఫార్మసిస్ట్ ఇల్లు ఒక మంత్రి గారి నివాసం లాగా ఉన్నదంటే ఎంత ఎత్తున కుంభకోణం జరిగిందో మనం ఊహించవచ్చు. దీన్ని డిస్కరేజ్ చేయాలి. ఇటువంటి వాటి మీద కఠినమైన చర్యలు తీసుకొని ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలి. ఎందుకంటే ఈఎస్ఐ మీద ఆధారపడి ఎన్నో కార్మిక కుటుంబాలు ఉన్నాయి. ఈ కొడుకులంతా దొంగ మందుల బిల్లులు తీసుకున్నాక మరి కార్మికులు వస్తే వాళ్ళకు మందులు ఇచ్చేందుకు మందులు ఎక్కడుంటాయి? కనుక ఇటువంటి కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎక్కడి మందులే రాలేదు కదా. ఇప్పుడు ఇవేమో మందులే రాలే, మరి ఇక తీసుకునే మందులలో మళ్ళీ వాటి క్వాలిటీ ఏందో దాని మీద కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మీకు ఉదాహరణకు చెప్తాను. ఫ్లెక్సీ అని ఒక మందు ఉంటుంది మోకాల నొప్పులకు. దాని మీద 196 రూపాయలు ఉంటుంది. కానీ బజార్లో మనం జనరిక్ మెడికల్ షాప్కి పోతే 60 రూపాయలకి ఇస్తారు.
అమాయకులకు ఎవరికైనా 190కు 10 రూపాయలు తగ్గించి అబ్బా 10 తగ్గించింది అంటారు. 196 అని వేయడం ఎందుకు, 60 రూపాయలకు ఇవ్వడం ఎందుకు? అర్థం చేసుకోండి. 130 ర్యాన్ బ్యాగ్స్ కంపెనీది 196 అని ఉంటుంది, మనకు బిల్లు 60 రూపాయలకి ఇస్తారు. మరి అటువంటిప్పుడు వీళ్ళకి అసలు రేట్లకు ఇచ్చినాక కూడా కొన్ని 100 కోట్ల మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద కూడా అనీషా దృష్టి సారించడం అవసరం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. దీనికి సంబంధించి విశ్లేషణ ఐటీ రంగంలో మనది మనం దాని గురించి మాట్లాడుతున్నాం. ఐటీ రంగంలో దాదాపు మనం 4.5 సంవత్సరాల్లో చూసుకున్నట్టుగా ఒక మంచి పొజిషన్ ఉండడం జరిగింది. దీనికి సంబంధించి మీ విశ్లేషణ. ఇప్పుడు యాక్చువల్గా ఐటీ క్యాపిటల్ అంటేనే బెంగళూరు అని మనకు తెలుసు. ఎందుకంటే నారాయణమూర్తి లాంటి దిగ్గజాలు అక్కడ ఇన్ఫోసిస్ స్థాపించారు. ప్రేమ్జీ వీళ్ళందరూ కూడా చాలా మంచి యూనిట్లు చేస్తున్నారు. ఐటీ అంటేనే అది. కానీ విచిత్రంగా తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఐటీ రంగానికి విపరీతమైన ప్రోత్సాహాలు ఇచ్చినందువల్ల నిన్న ఎంఫసిస్ ఆఫీసు ఇనాగ్రేషన్ చేసినప్పుడు చెప్పినాడు కేటీఆర్, 4.5 సంవత్సరాలుగా మనం ఐటీ రంగంలో ప్రథమ స్థానంలో ఉన్నాం, నేషనల్ యావరేజ్ దాటినాం. ఈ సంవత్సరం అయితే బెంగళూరు ఎగుమతుల కంటే కూడా మన ఎగుమతులు మించిపోయినాయి. సో మనం వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ తెలంగాణ. అంతే, తెలంగాణ వస్తే ఏమొచ్చింది అంటే ఐటీ రంగంలో మనం నంబర్ 1 అయినామని చెప్పుకోవచ్చు. రైట్ సార్. అలాగే అక్కడి నుంచి చూసుకున్న విపత్తు నిర్వహణ సంబంధించి, అలాగే విపత్తు నిర్వహణకు సంబంధించి ఏదైతే కరీంనగర్, వరంగల్ స్మార్ట్ సిటీస్ గా ఎంపిక అంటే విపత్తు నిర్వహణ అనేది ఇప్పుడు హైదరాబాద్లో ఉంటే మనకు వర్షాలు పడ్డప్పుడు కానీ ప్రమాదాలు జరిగినప్పుడు కానీ ఆ స్క్వాడ్స్ వచ్చి అటెండ్ అవుతున్నాయి. అంటే క్రైసిస్ మేనేజ్మెంట్కు మనం రెడీగా ఉండాలి. అయితే మనకు మన తెలంగాణలో 2 సిటీలు స్మార్ట్ సిటీస్గా వరంగల్, కరీంనగర్ ఎన్నుకున్నారు. కాబట్టి మొట్టమొదటిసారిగా విపత్తు నిర్వహణ అనేది జిల్లాలకు ఎక్స్టెండ్ చేస్తున్నారు. కనుక ఇది కూడా మంచి పని. ఎందుకంటే ఒక్కొక్కటి కరీంనగర్ ఎటు చూసినా 5 కిలోమీటర్లు వెళ్ళిపోయింది, వరంగల్ కూడా అంతే. కనుక అటువంటి సిటీస్లలో ఏ కారణం మీద జరిగితే రెగ్యులర్ డిపార్ట్మెంట్లు అటెండ్ అయ్యే పరిస్థితి ఉండదు. వారిది వచ్చినా, అగ్ని ప్రమాదం సంభవించినా, లేకపోతే ఇంకేదైనా ప్రమాదం సంభవించిన అటెండ్ కావడానికి విపత్తు నిర్వహణ స్క్వాడ్స్ కావాలి మనకు. సో డెఫినెట్లీ ఇది మంచి పని. అంటే తెలంగాణ అభివృద్ధి అనేది చుట్టుపక్కల జిల్లాలకు కూడా విస్తరిస్తుందని అదే విద్యుత్ ఉద్యోగుల మూలం. విద్యుత్ అంటే 2939 మంది విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి అది నోటిఫికేషన్ సంబంధించి విశ్లేషణ ఎలా ఉంటుంది? ఇప్పుడు సింపుల్ చెప్తామండి. అసలు ఒక ఊర్లో ఎవరుంటారు? ఒక హెల్పర్ అంటారు. మునుపు హెల్పర్ అనేది ఇప్పుడు జూనియర్ లైన్మెన్ అంటున్నారు. అంటే ఒక ఊరు లేకపోతే 2 ఊర్లకు 3 ఊర్లకు కలిసి ఒక మనిషి ఉంటే ఏదైనా ఫ్యూజ్ పోయినా సమస్య వచ్చినా అటెండ్ అవ్వడానికి, ఎవరికైనా సమస్య వచ్చినా అటువంటి జూనియర్ లైన్మెన్లు 2438 పోస్టులు. ఇది ఎక్కడ? ఎస్పీడీసీఎల్ అంటే సౌత్ తెలంగాణలో. నార్త్ తెలంగాణలో వరంగల్లో కేంద్రం ఉంటుంది, సౌత్ తెలంగాణలో హైదరాబాద్ కేంద్రం. అంటే సౌత్ తెలంగాణలో 2430 జూనియర్ లైన్మెన్లు, 477 మంది జూనియర్ అసిస్టెంట్లు. అంటే ఒక ఏఈ ఆఫీస్లో, ఒక ఏడీ ఆఫీస్లో ఒక్కొక్క ఎల్డీసీ అనేదాన్ని ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ అంటారు. కనుక జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 24 మంది జూనియర్ పర్సనల్ ఆఫీసర్లు. కనుక అంటే కొత్త జిల్లాలు అయినాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క జూనియర్ పర్సనల్ ఆఫీసర్ కూడా కావాలి. కనుక ఇప్పుడు 2939 ఖాళీలు. అసలు సూర్యాపేటలో కూడా అయ్యేది, అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయని కాబట్టి అక్కడ నోటిఫికేషన్ ఇవ్వలేదు. కనుక అక్కడ ఇదోటి కలిపితే 3000 దాటుతాయని మనం చెప్పచ్చు. ఓ 3000 పోస్టులు ఈ జిల్లాలో మనకి ఈ నెలలో కనిపిస్తున్నాయి. అజరుద్దీన్ ఇప్పటిదాకా వివేక్ వెంకటస్వామికి బాగా అక్కడ పట్టుండేది. ఆయన పోయి ప్రతిపక్షాలు కలిసినాడు కాబట్టి ఆయన్ను ఆదరించే వాళ్ళు అక్కడ ఉండడం కష్టమే. ఇక ఇప్పుడు అజరుద్దీన్కు 147 ఓట్లు వస్తే ప్రకాష్కు 73 ఓట్లు వచ్చినాయి. హెచ్సిఏ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడు. ఆయనకు రేపు పొద్దున మేయర్గా కూడా ఉంచవచ్చు అనే టాక్ కూడా వచ్చింది. అజర్ భాయ్ టీఆర్ఎస్లో జైలు కావచ్చు అని కూడా అంటున్నారు. కనుక అజరుద్దీన్ ఇంటర్నేషనల్ ప్లేయర్, క్యాప్టెన్గా చేసాడు. హైదరాబాద్కు షాన్ ఆయన. యాక్చువల్లీ అజరుద్దీన్ వాజ్ వెరీ సక్సెస్ఫుల్ క్యాప్టెన్, మంచి బ్యూటిఫుల్ బ్యాట్స్మెన్ కూడా. మిడిల్ ఆర్డర్లో ఆయన మించిన బ్యాట్స్మెన్లు లేరు అసలు. అంత గొప్పోడు హెచ్సిఏకు ప్రెసిడెంట్ అవ్వడం మనం కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. రైట్ సార్. తగిన చూసుకుంటే రైతు బంధుకి సంబంధించి 2 విడతలో అమౌంట్ డిపాజిట్ చేయడం జరిగింది. ప్రతిపక్షాలు ఎప్పటికంటున్నాయి కదా, రైతు బీమా చేస్తలేరు, రైతు బంధు చేస్తలేరు, మిషన్ భగీరథ అవుతలేదు. దీంట్లో ఈ దశలో ఇదివరకు 35 లక్షల మందికి 3600 కోట్లు మొదటి విడతగా రైతు బంధుకు ఇచ్చినారు. ఇప్పుడు ఒక 7 లక్షల మందికి ఇచ్చినారు, 1222 కోట్లు. ఇంకెవరు మిగిలినారు? ఇంకొక 12 లక్షల మందికి మాత్రమే ఇవ్వాలి. మొత్తం 54 లక్షల మంది రైతులు రైతు బంధు కింద కవర్ అవుతున్నారు. అందులో ఒక 12 అంటే 54 లక్షలు 12 లక్షలు రాలేదంటే 42 లక్షల మంది
డబ్బు చేరింది, ఇంకొక 12 లక్షల మంది చేరింది అనుకోండి. గవర్నమెంట్ అనుకున్నట్టే ఈ తక్కువ బడ్జెట్లో, లోటు బడ్జెట్లో కూడా మెల్లమెల్లగా వాళ్ళకు కూడా ఇచ్చినట్టయితే రైతులు స్ట్రాంగ్ కావాలి, వాళ్ళు అప్పులు లేకుండా కావాలనే విజన్కు ఇది బలం చేకూరుస్తుంది మనం అనుకోవచ్చు. రైట్ సార్. సో అక్కడి నుంచి చూసుకుంటే కనుక ఏదైతే మధ్యప్రదేశ్లో అమ్మాయిలకి సంబంధించి రాకెట్ అయితే బర్స్ట్ అయిందో దానికి సంబంధించి విశ్లేషణ ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, ఎక్కడ చూసినా ఏదో ఒక రకమైన సంఘటన మనం వింటూనే ఉన్నాం తరచు వీటికి సంబంధించి. అసలు స్త్రీలను ఇలా ఆయుధంగా ఉపయోగించుకోవడం చాలా సిగ్గుచేటైన విషయం. ఇప్పుడు ట్రాఫికింగ్ అంటారు కదా, స్త్రీలను రవాణా చేయడం, వాళ్ళని సెక్స్ ర్యాకెట్లో వాడుకోవడం, వాళ్ళతో రాజకీయ రహస్యాలు, ఆర్థిక రహస్యాలు తెలుసుకోవడం, ఇది చాలా నీచమైన పని. దీనికి ఎవ్వరు పాల్పడ్డా దాని మీద కఠినమైన చర్యలు తీసుకుంటే తప్పితే ఇటువంటి మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటాయి. కనుక ఇది చాలా సిగ్గుచేటు విషయం. ప్రపంచ దేశాలు కాదు, దేశంలో కూడా మనకి ఎంత బాధ అనిపిస్తుంది. అందులో ఇన్వాల్వ్ అయిన స్త్రీ ఏ కుటుంబానికి, మన కుటుంబానికి చెందినది కావచ్చు, ఎవరికైనా చెందొచ్చు. ఒక స్త్రీ జీవితం పనంగా పెట్టి రహస్యాలు తీసుకోవాలా, డబ్బులు సంపాదించాలని ఆలోచించడం నీచాతి నీచం. మళ్ళీ గాంధీ పుట్టిన దేశంలో ఇటువంటి నీచ కృత్యాలు జరగడం చాలా బాధాకరం. అయితే నైతిక విలువలు పడిపోతున్న కారణాలకు ఎన్నో కారణాలున్నాయి. మన టీవీలు అనుకోండి, ఈ బిగ్ బాస్ అనుకోండి, నైతిక విలువలు పతనమయ్యే చుట్టూ జరుగుతుంటే యువత దాని ప్రభావానికి లోను కాకుండా ఎట్లుంటారు. షార్ట్ కట్ ఫర్ మనీ అర్నింగ్. ఇది చేస్తే బాగా డబ్బులు కోట్లు వస్తాయంటే స్త్రీలను సరఫరా చేస్తారా? చాలా సిగ్గుచేటు విషయం. తర్వాత అందులో ఇరుక్కున్న వాళ్ళు ఏంది, కేంద్ర మంత్రి కొడుకున్నాడు అంటున్నారు, ఎవరో ఉన్నారంటే ఎవరో, వాళ్ళందరూ కూడా భయపడిపోతారు కదా. పబ్లిక్లో వస్తే మా ఇమేజ్ దెబ్బతింటే ఎన్ని కోట్లని ఇచ్చుకుంటారు. బ్లాక్ మెయిలింగ్, ట్రాఫికింగ్, ఇల్లీగల్ ట్రాఫికింగ్, ఇది చాలా దుర్మార్గమైన పని. దీనికి కఠినమైన చర్యలు ఉండి దాంట్లో ఉన్నోళ్ళు బయటికి ఎక్స్పోజ్ అయిపోతే కానీ ఇది తప్పు అని ఈ రాజకీయ వాతావరణం, ఈ జనం తెలుసుకోలేదు. కాబట్టి కఠినంగా ఇన్వెస్టిగేషన్ ఉంటే బాగుంటుంది. కానీ అది సాధ్యమా? అది రైట్. ఈ సంభాషణ మాట్లాడింది ఒక్కరిని పాయింట్అవుట్ చేయడానికి కాదు, ఏదైతే సమాజంలో జరుగుతుందో ఆ కారణాల్లో ఒక కారణంగా దాన్ని పాయింట్అవుట్ చేసి చూపించడం అనే భాగంలో కాకుండా జస్ట్ ఒక రిఫరెన్స్గా చూపిస్తూ ఏదైతే ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది అమ్మాయికి సంబంధించి దాని గురించి మాట్లాడుకునే సంభాషణ వచ్చిందే తప్ప ఏ ఒక్కరిని పాయింట్అవుట్ చేయడం కాదు. సో చూస్తున్నారు కదా, మొత్తంగా సోషల్ మీడియా ద్వారా కూడా అవేర్నెస్ రావాలి. ఎందుకంటే ఆల్రెడీ భారత ప్రభుత్వం కానీ ఆల్రెడీ ఏదైతే వెబ్సైట్స్ ఉన్నాయి వాటి మీద ఒక నియంత్రణ అనేది ఉంది. ఇంకా నియంత్రణ ధోరణిలో ఇంకొక కొంచెం ఒక అడుగు ముందుకే వెళ్ళాలని మాట్లాడారు. ఎంత దుర్మార్గం ఇది! ఇప్పుడే కాదు కదా, ఆర్మీ రహస్యాలు కానీ, రాజకీయ రహస్యాలు కానీ, వాటి కోసం స్త్రీలను ఉపయోగించడం అనేది నిజమైన పని. అయితే ప్రపంచం అంతా జరుగుతున్నది, అది ఇక్కడే జరగడం లేదు. ఎస్, కంపేరింగ్ విత్ అదర్ యూరోపియన్ కంట్రీస్. థ్యాంక్ యూ సో మచ్ సార్, స్టూడియోకి వచ్చి మీ వాల్యుబుల్ విశ్లేషణ అందిస్తున్నందుకు ఈరోజు కార్యక్రమంలో. ఇది ఇవాళ పేపర్ ముచ్చట కార్యక్రమం. రేపటి పేపర్ ముచ్చట కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. చూస్తున్నాం రేవి 3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.